ప్రకృతి సేద్యం మేము ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఇప్పుడున్న పరిస్థితులలో ఆహారం అంతా విషతుల్యతం అయినది కాబట్టి మనం ఎంతో కొంత మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రకృతి సేద్యం చేయటం మొదలుపెట్టామండి. ఆ ప్రకృతి సేద్యంలో కూడా దేశీయ విత్తనాలని ప్రోత్సహించి దేశీయ విత్తనాల ద్వారా వ్యవసాయం చేయాలని మేము మొదలుపెట్టాం. దాంట్లో ముఖ్యంగా ఒక 30 ఆవుల్ని, ఒక ఒంగోలు ఆవులు, ఒక 30 గేదెల్ని సాదుకుంటూ వాటి నుంచి వచ్చే ఎరువుతోటి, వాటి నుంచి వచ్చే మూత్రంతో వ్యవసాయాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నామండి. న్యాచురల్గా మనకి పైన ఇలా ఆకుపచ్చ కలర్లో ఆకులల్లో కలిసి ఉన్నట్టే ఉంటుంది. మనకి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన పూర్వీకుల నుంచి కూడా ఈ విత్తనం మనకి అందుబాటులో ఉండటం జరిగింది. ఇది వచ్చి గుండ్రగా ఉండే దేశీయ సొరకాయ అండి. అలాగే ఇది కూడా బారుగా ఉండే సొరకాయలలో దేశీయ విత్తనం అండి. ఇది మన న్యాచురల్గా. దీన్ని కూడా మీరు చూసినప్పుడు పైన ఆకుపచ్చ కలర్లో పచ్చగా ఆకులలో ఉన్నట్టు లాగానే ఉంటుంది. అలాగే మేము ఒక 10 ఎకరాలు చెరుకు వేసి దాన్ని సొంతంగా మేమే న్యాచురల్గా బెల్లం తయారు చేస్తున్నామండి. న్యాచురల్ బెల్లం మనం చెరుకు ద్వారా మేము న్యాచురల్ బెల్లం తయారు చేస్తున్నాం. దీనికి కూడా మొత్తం కూడా పశువుల యొక్క ఎరువుని, మూత్రాన్ని ఉపయోగించి చెరుకు పెంచి వచ్చిన చెరుకుని బెల్లంగా మార్చాం.